ప్రార్థన చేసుకొని సాయంకాల సమయంలో ప్రార్థన కూడికను ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. దయచేసి స్థలంలో వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన. భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి తండ్రి, ఈ రాత్రి 2-3 ఎక్కడ ఉంటారని చెప్పినటువంటి దేవుడు అయినందుకు స్తోత్రం. నిన్ను కనపరిచి నీ లేఖనంలో నుండి ప్రభు మీరు మాతోనూ ఈ యొక్క లైవ్ చూస్తున్నటువంటి వారితోనూ మాట్లాడమని మా ప్రభువును రక్షకుడు సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. పాడండి. పాడు. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది
పాడుకోండి. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణుల తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణుల తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాలు మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణుల తరుణోదయం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని, నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భవనాలు పిలిచాయని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భవనాలు పిలిచాయని. ఆరడి జీవన జ్యోతికి వెలుగు తారకుడొచ్చింది, పాడిన పాటల పశువుల శాలకు ఊయల వెలిసింది. ఆరడి జీవన జ్యోతికి వెలిసే తారకుడొచ్చింది, పాడిన పాటల పశువుల శాలకు ఊయల వెలిసింది. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధం. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధం. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణుల తరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై, తమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. తమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, ఇచ్చేసు కాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, ఇచ్చేసు కాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నినుగావగా నిరుపేదగా జన్మించక ఎల పండుగ, నినుగావగా నిరుపేదగా జన్మించక ఎల పండుగ. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణుల తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని శరణుల తరుణోదయం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ రాత్రికాల సమయంలో దయచేసి ప్రతి ఒక్కరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. దేవుని యొక్క వాక్యాలలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు కృతజ్ఞతాస్తుతులు. రాత్రి లేఖనంలో నుంచి నీ వాక్య సహాయంతో, నీ ఆత్మ సహాయంతో మీరు మాతోనూ దయగెత్తండి. లైవ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారితోనూ, భవిష్యత్తులో చూస్తున్నటువంటి వారితోనూ తేటగాను సూటిగాను మీరే మాట్లాడి సహాయం చేసి బలపరచమని, నా నోటిని ప్రభువా బోరగా మీరు వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను, అద్వితీయుడు తండ్రి. ఆమేన్. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధన గ్రంథము మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ రాత్రి యేసు ఎవరు అనేటటువంటి అంశంలో గడిచినటువంటి కాలంలో
అనేకమైనటువంటి వర్తమానాలు ప్రకటించడం జరిగింది. యేసు సజీవుడని, యేసు సజీవుడని, యేసు రాజు అని, యేసు కాపరి అని, యేసు అబ్రహాము కుమారుడని అనేక విషయాలు ప్రకటన జరిగింది. ఈ రాత్రి యేసు ఎవరంటే దావీదు కుమారుడు యేసుక్రీస్తు. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళిని మొదటి వచనం రాయబడింది. దావీదు ఎవరు? యెషయి కుమారుడైనటువంటి దావీదు. ఈ దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నాడు. గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేవుడు ఎన్నుకొని ఇజ్రాయేల్ ప్రజలకి రెండవ రాజుగా దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించాడు. ఎప్పుడైతే సౌలు రాజుగా ఉంటూ ఆయన దేవుడికి ఇష్టడు కాకుండా జీవించాడు, తన జీవిత కాలంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, అంటే దేవుని యొక్క మాటకు లోపడకుండా తాను భ్రష్టుడయ్యాడు. సౌలు తర్వాత ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాలు పరిపాలించడానికి దేవుడు గొర్రెలు కాసుకునేటటువంటి యెషయి కుమారుడైనటువంటి దావీదు గారిని ఎన్నుకొని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు అతనిని అభిషేకించి రెండవ రాజుగా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు నియమిస్తాడు. సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. దావీదు గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. అయితే దేవుడు దావీదు గారికి వాగ్దానం చేస్తారు. నీ సింహాసనం నిరంతరము నిలిచిద్ది అని చెప్పి దేవుడు దావీదు గారికి వాగ్దానం చేస్తాడు. మానవుని యొక్క దండముతోనే నేను వారు పొరపాటు చేసి శిక్షిస్తాను, కానీ నీ యొక్క సింహాసనం మీద నిరంతరము కూడా ఒకరు పరిపాలిస్తారు అని దేవుడు దావీదు గారికి వాగ్దానం చేస్తారు. అలానే సొలొమోను గారు 40 సంవత్సరాలు పరిపాలించారు. సొలొమోను గారి తర్వాత రాజ్యం 2 భాగాలైంది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. 10 గోత్రాలను ఇజ్రాయేల్ రాజ్యం, యోధా గోత్రం, బెన్యామీన్ గోత్రాలు 2 గోత్రాలు కలిపి యోధా రాజ్యం. మరి దావీదు గారి యొక్క వంశస్థులు, దావీదు గారి తర్వాత వచ్చినటువంటి వారు ఆ వంశంలో వాళ్ళు పరిపాలించారు. మరి ఇజ్రాయెల్ యొక్క రాజ్యాన్ని పరిపాలించినటువంటి వారు రకరకాల గోత్రాలు వారు పరిపాలించారు. కానీ దావీదు తర్వాత సొలొమోను గారు తర్వాత మనం చూస్తే దావీదు గారి యొక్క వంశంలో నుండి వచ్చినటువంటి వారు, మరి వారి తండ్రి తర్వాత వారి కుమారుడు, అలాగున 20 మంది రాజులు యోధా గోత్రాన్ని, బెన్యామీను గోత్రాన్ని కలిపి 2 గోత్రాలని పరిపాలించారు. ఈ యొక్క రెహబాము గారి దగ్గర నుండి సిద్కియా రాజు వరకు యూదులు, బెన్యామీన్లు కలిపి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించుతున్నటువంటి నెబుకద్నెజరు గారు యెరూషలేము మీద 3 సార్లు దండెత్తి వారిని బానిసలుగా తీసుకెళ్ళే వరకు సిద్కియా రాజు పరిపాలించారు. సిద్కియా రాజు తర్వాత ఇక పరిపాలన అనేది లేదు. ఎందుకంటే రాజ్యము బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే నెబుకద్నెజరు గారి యొక్క హస్తగతమైంది. మరి బానిసలుగా యూదులను, బెన్యామీన్ గోత్రాల వారిని నెబుకద్నెజరు గారు యెరూషలేము పట్టణం నుండి బబులోను సామ్రాజ్యాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం, మాదియా పార్షిక సామ్రాజ్యం, తర్వాత వచ్చినటువంటి గ్రీకు, తర్వాత వచ్చినటువంటి రోమా సామ్రాజ్యం. ఆ విధంగా మరి యూదులు చాలా ప్రాంతాలకు చెదిరిపోయారు. కొంతమంది బబులోను, తర్వాత వచ్చినటువంటి మాదియా పార్షిక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యంలో అలాగ ఉన్నారు. సిద్కియా తర్వాత యూదులను, ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించేటటువంటి రాజు లేడు. వీడు పరిపాలించారు. బబులోను సామ్రాజ్యం ఉన్నటువంటి వారు
రాజులు, తర్వాత మాదియా పారసీక రాజులు, తర్వాత గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు, తర్వాత రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి చక్రవర్తులు పరిపాలించారు. అయితే దేవుడు దావీదు గారికి వాగ్దానం చేసినట్టు కీర్తన గ్రంథం 89:36 ఏతాము రాసినటువంటి కీర్తనలో అక్కడ ఏమనుందంటే, చంద్రుడు ఉన్నంతకాలం అతని యొక్క రాజ్యం ఉంటుంది అని ఉంది. ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు దేవుడి యొక్క రాజ్యం ఉంటుంది ఈ భూమి మీద. అంటే మానవ కోణంలో మనం ఆలోచిస్తే దావీదు గారి వంశావళిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజుగా ఉన్నారు. అలాగనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథం 11:1-5 రాయబడినటువంటి విషయం ఏంటంటే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని అక్కడ రాయబడి ఉంది. అంటే యెషయి కుమారుడైనటువంటి దావీదు గారి యొక్క వంశము అది సిద్కియాతో మొద్దుగా మిగిలిపోయింది. మొద్దు అంతవరకు రాజులు పరిపాలించారు 20 మంది. అప్పుడు అది ఎలా ఉందంటే సిద్కియా తర్వాత ఇక మొద్దులాగా అయిపోయింది. ఇక ఎవరూ లేరు. పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఇంచుమించు 400 సంవత్సరాలు మరి కాల వ్యవధి. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చారు. ఆయన మరి అభిషేకించబడ్డారు. కొంచెం పెట్టమని ఆయన అభిషేకించబడ్డారు. ఎందుకంటే దానిలో ప్రవక్త ప్రవచించినట్టు అభిషేక్తుడు వచ్చే వరకు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నట్టు, అలాగే క్రీస్తు అంటే అభిషేక్తుడు, యేసు అంటే రక్షకుడు. ఈ యేసు రక్షించేటటువంటి రక్షకుడే దావీదు వంశావళిలో ఉన్నటువంటి ఆ యొక్క యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య అనేటటువంటి విషయాన్ని మత్తయి గారు యూదులకు తెలియజేశారు. ఈ యొక్క యెషయి మొద్దు నుండి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరి మొద్దు నుండి ఎలాగైతే చిగురు వచ్చిందో అలాగే మొద్దులాగా ఉన్నటువంటి ఆ రాజ్యాలు, అంటే ఇక పతనమైనటువంటి ఆ రాజ్యం యోధా రాజ్యం సిద్కియా రాజు పరిపాలనతో పతనమైన తర్వాత మరలా ఒక మొద్దు నుండి ఎలాగైతే చిగురు వచ్చిందో అలాగా చిగురించబడింది యేసుక్రీస్తు ప్రభు ద్వారా చిగురు. ఆ చిగురే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. తర్వాత ప్రభు 30 సంవత్సరాల వయసులో ఆయన అభిషేకించబడ్డారు. అంటే అప్పుడు దేవుని యొక్క పరిచర్య ప్రారంభించారు. దానియేలు గ్రంథంలో చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనం అభిషేక్తుడు వచ్చే వరకు, అంటే క్రీస్తు అంటే అభిషేక్తుడు, యేసు అంటే రక్షకుడు అనే విషయాన్ని దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే యేసు అనేటువంటి విషయాన్ని ఘంటాపదంగా యూదులు ప్రభువైన యేసుక్రీస్తు వారి సొంత జాతికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు మత్తయి రోమా ప్రభుత్వ కాలంలో సుంకాన్ని వసూలు చేసేటువంటి వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ అనేటువంటి మత్తయి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు. లేవి అని పిలువబడినటువంటి ఈ మత్తయి ఎప్పుడైతే ఇస్కరియోతు యోధా ఆయన మరి ఈ యొక్క అపోస్తుల నుంచి ఆయన పక్కకు దొలిపోయి ఆయన ఉరిపెట్టుకొని చనిపోయాడో అతని స్థానంలో చీటీలు వేసినప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి ఉంటాయి. ఎప్పుడైతే చీటీ వేశారో మరి అక్కడ ఉన్నటువంటి ఒక యేసేపు అనే పేరు మీద ఉన్నటువంటి వ్యక్తి మత్తయి పేరు మీద చీటీ వేసినప్పుడు, చీటీ మత్తయి పేరు మీద వచ్చినప్పుడు ఇక తప్పిపోయినటువంటి ఇస్కరియోతు యోధా స్థానంలో మత్తయి గారిని ఎన్నుకున్నారు. అలాగున నూతన నిబంధనలో మత్తయి గారు యూదులకు సువార్త రాస్తూ, మీరు అనుకుంటున్నటువంటి ఈ వడ్లవాని కుమారుడు, ఈ యేసేపు కుమారుడు, ఈ మరియ కుమారుడు ఎవరంటే మీరు అంటే యూదులు యేసుక్రీస్తు ప్రభువుని చిన్నచూపు చూస్తున్నారు, తక్కువ వాళ్ళుగా చూస్తున్నారు. ఈ గలిలయ ప్రాంతంలో పెరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నజరేయుడు, అలాగే గలిలయ సరస్సు, గలిలయ సముద్రం, తిబేరియా సముద్రం పిలబడుతున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మత్తయి
రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో సుంకపు గుర్తుదారుడు, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నటువంటి ఈ మత్తయి మీరు ఎవరైతే మరి వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకించినటువంటి ఈ యేసే దావీదు కుమారుడు, ఇతనే మరి అబ్రాహాము కుమారుడు, దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశావళి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మరి అబ్రహాము గారి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు మొత్తం 42 తరాలు. ఆ విషయాన్ని దేవుని యొక్క వాక్యం 17వ అధ్యాయంలో స్పష్టంగా చేయడం జరిగింది. అబ్రహాం మొదలుకొని దావీదు వరకు, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుకోబడిన మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు, మొత్తం 42 తరాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు. యాకోబు మరియు భర్త అయినటువంటి ఏసేపును కనెను. ఏసేపు వరకు 42 తరాలు. ఆ విషయాన్ని స్పష్టంగా మత్తయి గారు యూదులకు యేసు ఎవరో కాదు, మీరు ఎదురు చూస్తున్నటువంటి పాత నిబంధన కాలంలో ప్రవచించినటువంటి మెస్సయ్య, అభిషేక్తుడు, ఆయనే యేసు, యేసే క్రీస్తు, యేసుక్రీస్తు వంశావళి స్పష్టంగా రాశారు. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు, అందుకనే ఆయనని దావీదు కుమారుడా అని పిలిచారు. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు అంటే దావీదు వంశంలో నుంచి వచ్చారు ఆయన. కనుక పితరులను తండ్రితో పోల్చేటటువంటి విధానం ఉంది. కనుక యేసు ఎవరంటే దావీదు కుమారుడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి దావీదుకి ఆ రాజ్యం మీద నిరంతరం పరిపాలించేటటువంటి ఆయన రాజు యేసుక్రీస్తు ప్రభు. కనుక దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు అని కుష్టివాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని అడిగారు. మరి గుడ్డి భర్తమే కూడా దావీదు కుమారుడు అన్నాడు, కరుణించు అన్నాడు. కనుక సామాన్యులు యేసుక్రీస్తును గుర్తించారు, సామాన్యులు యేసు మెస్సయ్య అని గుర్తించారు, కానీ యూదులు ఈ యేసే మెస్సయ్య అని గుర్తించలేకపోయారు. అందుకనే ఒక భక్తుడు ఒక పాట రాస్తే ఏమన్నారంటే, సామాన్యులు ఆయన హత్తుకున్నారు, సంపన్నులు ఆయనను నిషేధించారు. ఈ దినాల్లో కూడా సామాన్యులే యేసును అంగీకరిస్తున్నారు, మరి సంపన్నులు మాకు వద్దంటున్నారు. కనుక యేసు దావీదు కుమారుడు అనేటటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించి ఆ యొక్క దావీదు కుమారుడుగా వచ్చినటువంటి యేసును సొంత రక్షణగా అంగీకరించి నీవు నీ పాపాలు ఒప్పుకొని విశ్వాసం ద్వారా కడుక్కొని దాని సాదృశ్యంగా ఉన్నటువంటి నీటి బాప్తిని తీసుకొని రక్షించబడి ఆ ప్రభు ఉండేటటువంటి ఆ యొక్క నిత్యత్వంలో నీవును ఉండటానికి ప్రభు నీకు అవకాశాన్ని కల్పించారు. కనుక ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు దావీదు కుమారుడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించు. ఈ రాత్రి దేవుడు మనందరి జీవితాల్లో మరి రక్షణ భాగ్యం కలిగించాలి. రక్షణ లేనటువంటి వారు రక్షించబడాలి. రక్షించబడినటువంటి వారు యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని గ్రహించి విశ్వాస ఆత్మీయ జీవితంలో మరింత ముందుకు వెళ్ళాలి. కనుక ఈ రాత్రి యేసు ఎవరంటే దావీదు కుమారుడు. అంటే దావీదు వంశంలో ఉన్నటువంటి రాజులు ఉన్నారు, వారు కుమారులే, కానీ ఇక్కడ వాళ్ళు కాదు. కానీ చెప్పబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. యెషయా గ్రంథంలో 11 అక్కడ యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే 11 అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, ఆ మొద్దు నుండి మరలా చిగురు పుట్టింది, ఆ చిగురే యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహిద్దాం. కనుక ఈ రాత్రి ఇటు మాటలు ప్రభు మన వెనుకలో దీవించి మనలో మార్పు కలిగించి ఆయన కొరకు జీవించి ఆయన కొరకు అనేకులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వార్థను ప్రకటించి అటు కృపా భాగ్యం ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు మనకి సహాయం చేయను గాక. ప్రేమస్వరూపి విన్న మాటలు అంతరంగంలో భద్రపరచండి. నీ మాట ప్రకారం మేము నడుచుకునేటువంటి భాగ్యాన్ని
కృపను మీ ఆత్మ సహాయాన్ని మాకివ్వండి. నీ కృప నీ సమాధానం అనుగ్రహించి తోడుగా ఉండి సాధించి బలపరచమని మెండని నీ కృప నింపి నడిపించమని వినవాక్యం ముద్ర వేయండి. మా జీవితాలు మార్పు కలిగించమని కాపాడమని సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను అద్వితీయ తండ్రి, ఆమేన్. మరి తండ్రి దేవుడి ప్రేమ, ప్రభు కృప, పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచి ఆయన అక్కడికి సిద్ధపరిచి ఆయన కొరకు సాక్షిగా జీవించుటకు ప్రభు తన కృపతో నింపి నడిపించును కాక, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. వాక్యానుసారమైన వాక్యాన్ని భక్తుల జీవిత చరిత్ర క్లుప్తంగా ఆత్మ సంబంధమైన పాటల కొరకు మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, వాక్యాన్ని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు అట్టి కృప మీకు అనుగ్రహించి బలపరచును గాక. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక, ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు.